ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను అక్షయ తృతీయకి గోల్డ్ నెక్లెస్ తీసుకున్నానండి. ఆ గోల్డ్ నెక్లెస్ అయితే నేను చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే నేను తీసుకున్న నెక్లెస్ చూపించే ముందైతే నేను ఇంట్లో కొంచెం పూజ చేసుకున్నానండి. ఆ పూజ ఎలా చేసుకున్నానంటే షార్ట్గా మీకు చూపిస్తానండి. వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకైతే. మా ఇంట్లో అయితే అట్ల తదియ నోము ఉందండి. నోము ఎలా చేసుకున్నానో కొంచెం ప్రిపరేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోలో అయితే అమ్మవారు పూజ చేసుకున్నాను, అవన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. నోము అయితే ఉందండి అక్షయ తృతీయకి. మాకైతే అట్లు ఉంటాయన్నమాట. 16 అట్లు పోస్తామన్నమాట. పోసి నోముకుంటాము. అవి వచ్చి ఇలాంటి ఆకులు ఉంటాయి కదా, దీంట్లో అయితే చేసుకుంటాము. ఇలా ఆకులతోని ఇస్తారాకంటారు కదా, అవి చేసుకుంటారనమాట. బట్ నాకైతే చేయరాదు. నేనైతే ఇలా ట్రై చేశానమాట. 5 ఆకులు పెట్టేసి ఇలా టూత్పిక్ పెట్టేసి కింద ప్లేట్ పెట్టానమాట. ఒక దాంట్లో 16 అనమాట. అలా నోముకుంటాము. మా అత్తయ్య అయితే నాకు నోమిచ్చారు అప్పుడు. సేమ్ వినాయక చవితికి ఉంటాయండి తదియ నోములని. సేమ్ అలాగే వైశాఖ శుద్ధ తదియ రోజు ఉంటుందన్నమాట నోమైతే. ఇది ఒకరికైతే ఇవ్వాలి వాయినం. అలా సేమ్ వినాయక చవితి నోములానే. మామూలుగా నోములు ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుందండి. ఇలా అనమాట 2 ప్లేట్స్లో తీసుకోవాలి. తీసుకొని మనము ఒక దాంట్లో 16 పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని నోముకోవాలి. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆకులైతే దీంట్లో వచ్చి అట్లు పెట్టుకోవాలి. మనం అట్లు పోసుకొని అట్లు పెట్టుకోవాలి. నేను అట్లయితే ఆల్రెడీ పోస్తున్నాను, చూసారు కదా. ఇలా అట్లయితే పోసుకున్నాను నేనైతే 16 అట్లు. ఇలా పోసేసుకొని మనమైతే దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లారాక నేను పెడతాను అనమాట. కాకపోతే 2 సేర్స్ చేసుకోవాలన్నమాట. ఒక దాంట్లో 16 చేసుకోవాలండి. బట్ ఇదేంటంటే నేను 16 వచ్చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాయినము. ఇంకొక 16 వచ్చేసి మనం ఉంచుకోవాలి. గవర్నమెంట్ పెట్టిన 16 వచ్చేసి మనం ఉంచుకోవాలన్నమాట. ఇవి అయితే నేను కొంచెం వాళ్ళకి పోసేటివన్నీ కొంచెం పెద్దగా పోస్తున్నాను అండి. నేనైతే చిన్న అట్లయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైం అవుతుందండి పోసుకొని మళ్ళీ ఇవ్వాలన్నమాట. వాయినం ఇవ్వాలి కదా, అందుకే చాలా టైం పడుతుంది. సమ్మర్ కదా, అలా అయితే చేస్తున్నాను నేనైతే. ఇవన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తానండి మీకైతే. పూజ చేసుకున్నాక మీకు నేను ఏం సెట్ తీసుకున్నానో వీడియోలో చూపిస్తానమాట. ముందుగా అయితే అమ్మవారికి నేను లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నానండి. గౌరమ్మ పూజ చేసుకున్నాను. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. కొంచెం టైం పట్టింది. చూసారు కదా, అట్లు పోసానమాట. అట్లు పోసి ఇలా ఆకులో ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవైతే నావైతే చిన్నవండి, నేను చిన్నగా పోసుకున్నాను అనమాట. చాలా టైం పడుతుంది అనేసి అయితే నోము తీసుకోవడానికి మా ఫ్రెండ్ని అయితే రమ్మన్నానండి. ఈ లోపైతే నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ క్లీన్ చేసుకొని అలా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత అట్లు వచ్చేసి ఒక సెట్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇలా 2 చేసుకోవాలి. చూసారు కదా, ఇవైతే ఒక సెట్ మా ఫ్రెండ్ని పిలిచాను, తనకి ఇస్తారనమాట. ఒకటి వచ్చి మనం ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం అయితే పెట్టేశానండి. పెట్టేసి అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాను. అలాగే గౌరీ అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, లలిత అమ్మవారి అలా అన్నీ చదువుకున్నానండి. అక్షయ తృతీయ కదా ఈరోజు. మామూలుగా ఫ్రైడే చదువుకుంటానమాట. మన దీపవర్ణాన్ని ఇవన్నీ చదువుకుంటానమాట. ఇవన్నీ చదువుకున్నానమాట. చూసారు కదా, ఇవన్నీ చదువుకున్న వరకు చాలా టైం పట్టిందండి. ఈలోపు మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. నేను తనకు తాంబూలం అయితే ఇచ్చేసానండి. నేను ఎలా పూజ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి పూజ. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో అక్షయ తృతీయ ఎలా చేసుకున్నారో ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే గోల్డ్ ఐటమ్ చూసేద్దామండి. ఈ సెట్ వచ్చి నేను వినిత్లో తీసుకున్నానండి. వినిత్ షాప్ వచ్చి పంజగుట్టలో ఉందన్నమాట. ఇక్కడ తీసుకున్నాను. చూద్దామండి. ఈ నెక్ పీస్ వచ్చేసి చూసారు కదండి, ఇలా ఉందన్నమాట. చాలా హెవీగా ఉందండి, వేసుకుంటే చాలా రిచ్ లుక్ అయితే ఉందన్నమాట. నక్షిలో తీసుకున్నాను నేనైతే. డీటెయిలింగ్ చాలా బాగుందన్నమాట. మంచి ఫ్లవర్ ఇచ్చారు. ఇక్కడ మధ్యలో అయితే ఒక స్టోన్ ఇచ్చారండి. చుట్టూ ఇటు 2 మ్యాంగో మామిడి పిందెలు అంటారు కదా, అవి అయితే ఉందన్నమాట. డిజైన్ అయితే మంచి ఫ్లవర్ ఉంది. డీటెయిల్గా ఉందన్నమాట. బాగా నీట్గా కనిపిస్తుంది. అమ్మవారికి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. ఇట్లా చుట్టూ వచ్చేసి ఇవి హ్యాంగింగ్ చేసి ఉన్నాయి. బీడ్స్ అయితే బాల్స్ వచ్చి గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్ చేసి ఉన్నాయి. కాకపోతే ఇంకా స్టోన్స్ లేకుండా చూసానండి. నాకైతే ఇక ఇది ఒకటే కనిపించింది అనమాట. ఇది ఒకటి ఆప్షన్, వేరే ఏం లేదు. ఇవి ఒకటి మధ్యలో చిన్న స్టోన్స్ ఒకటి ఉన్నాయి. ఇవి అనమాట రూబీస్. సరే, ఎమరాల్స్ అంటారు ఇవి. ఎమరాల్స్ అయితే ఉన్నాయి గ్రీన్. ఇటు కిందకైతే హ్యాంగింగ్ అయితే ఉందన్నమాట.
ఇదండి నేను అక్షయ తృతీయకు తీసుకున్న సెట్ అయితే. నేను అక్షయ తృతీయకు తీసుకోవాలని అలా ఏం తీసుకోనండి. నాకు తీసుకునే ప్రపోజల్ ఉంటే మాత్రం ఇలా శ్రావణ మాసానికి, దీపావళికి ఇలా ఏమన్నా అకేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు పర్చేస్ చేస్తానన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉందన్నమాట. దానికోసం అయితే తీసుకున్నాను నేనైతే. అందుకే ముందు అమ్మవారి దగ్గర పెట్టి వేసుకుందాం అనేసి అయితే ఇలా తీసుకుని ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు తీసుకున్న వేళ ముందు తీసుకుంటే అమ్మవారి దగ్గర పెట్టవచ్చు కదండి, అందుకే ఇలా తీసుకున్నాను అనమాట. చూసారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో. చూడండి ఇక్కడ వచ్చి మధ్య మధ్యలో పింక్ స్టోన్స్, కుందన్స్ అంటారండి, కుందన్స్ అయితే ఉన్నాయి. స్టోన్ కాదు, ఇది కుందని. ఇలా ఉందండి, నేను నీట్గా చూపిస్తాను. చూడండి దీని మీద పెడితే ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా అయితే మీకు నీట్గా కనిపిస్తుంది. ఇదండి నేను తీసుకున్నది అయితే నెక్లెస్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందంటే చాలా నీట్గా ఉంది. వేసుకుంటే కూడా చాలా హెవీగా ఉందన్నమాట సెట్ అయితే. నేను వేసుకొని కూడా చూపిస్తాను మీకు. అయితే చాలా హెవీగా ఉందండి సెట్ అయితే. దీనికి ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకోలేదండి. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న బూటీస్, వేరే చాందబాలీస్ ఉన్నాయండి, వాటితో పేరప్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఓన్లీ నెక్ పీస్ ఒకటే తీసుకున్నాను అనమాట. దీని వెయిట్ చెప్పలే కదండి. దీని వెయిట్ వచ్చి 52 గ్రామ్స్ అండి. చూడండి ఇలా ఉందన్నమాట. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ సెట్ ఎలా ఉందో. ఇంకా నా ఛానల్లో గోల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. షాపింగ్ వీడియోస్, గోల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ తీసుకున్నవి అలా వీడియోస్ చేశానండి, చూడండి ఒకసారి అయితే. ఫస్ట్ నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకా బీట్స్ కలెక్షన్ కూడా వస్తుందండి నా ఛానల్లో, అవి కూడా చూసేయండి. ఫర్దర్గా అయితే షాపింగ్ వీడియోస్ కూడా వస్తాయి, చూడండి అవి కూడా.